తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్లకు అధికారులైనా నాయకులైనా సిస్టమ్ ఫాలో కాకపోతే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందన్నారు బల్మురి వెంకట్. నిజంగానే హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికే అయితే ఇన్వెస్టర్లు ఎందుకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదని ప్రశ్నించారు. కేటీఆర్ ఏ తప్పు చేయకపోతే విచారణకి సహకరించి తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలంటున్న ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఇచ్చినట్టు క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. మీకు చాలా ప్రాసెస్ అనేది ఈజీగా అయిందంటారా? అంటే ఒక తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్నోళ్ళు ఎవరన్నా కూడా సిస్టమ్ ఫాలో కాకపోతే రేపొద్దున ఇటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుందని ఒక మెసేజ్ అధికారులకు కానీ నాయకులకు కానీ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డెసిషన్ తీసుకురు తప్ప కేటీఆర్ గారిని లోపల వేయాలి, లేకపోతే ఆయన ఏమి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి కాదు. ఆయన మనం మాట్లాడుకోగలగా అంత పెద్ద నాయకుడు ఏం కాదు. తెలంగాణ సొమ్ముని ఒక 55 కోట్లు తన వ్యక్తిగత స్వార్థం కోసం దోచుకుండు కాబట్టి యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా సొమ్మును తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతో సంబంధించిన డిపార్ట్మెంట్ తన పను తాను చేసుకుపోతుంది. దాన్ని అడ్డం పెట్టుకొని ఒక స్టంట్ చేసుకొని పార్టీని అడ్డం పెట్టుకొని పొలిటికల్ స్టంట్ చేసి తనను తాను కాపాడుకునే ప్రయత్నం కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తారు. న్యాయస్థానం కూడా అన్ని పరిగణలోకి తీసుకొని ఆయన వేసిన పిటిషన్ తప్పని చెప్పి భావించి కొట్టేసింది. ఇప్పుడు యాజ్ పర్ సిస్టమ్ ప్రొసీజర్ ప్రకారంగా ఏముందో ఆ సిస్టమ్ ప్రకారంగా ఆయన ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసినాక సిస్టమ్ ఏముందో ప్రొసీజర్ ప్రకారంగా ఆయన కస్టడీలో కూడా తీసుకుంటారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి నేను చేసినటువంటి పని ఇది కావాలని, అంటే చిన్న కేసు, అసలు అది యాక్సెప్ట్ చేయాల్సిన కేసు కూడా కాదు, కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. చిన్న కేసా అంటే 55 కోట్ల రూపాయలని దోచుకుంటే బహుశా వాళ్ళకున్న 1000 కోట్లు 1,00,000 కోట్లలో వాళ్ళకి చిన్నదేమో, కానీ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ సొమ్ము మనం పన్నుల రూపంలో కట్టిన సొమ్ము మన సంపద, మన అందరి సంపద 55 కోట్లు. ఆ 55 కోట్లు ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా తన వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకుంటే 100% అది మాకు చాలా పెద్ద సమస్య. ఆ సమస్య కోసము కేటీఆర్ గారిని కాదు, దాంట్లో ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా కఠినంగా శిక్షించడం జరుగుతుంది. కేవలం 55 కోట్లు వీళ్ళు టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ కార్ రేసింగ్ మరొకసారి ఇక్కడ జరిగితే ఎన్నో పెట్టుబడులు ఇక్కడికి వచ్చేటి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే 55 కోట్లు నువ్వు సిస్టమ్ ప్రకారంగా చేసింటే ఎందుకు ఇన్వెస్టర్స్ ఎవరు కూడా రాలేదు? నువ్వు సిస్టమ్ ప్రకారంగా చేసేది ఉండే, క్యాబినెట్ పెట్టి క్యాబినెట్ లో చేసేది ఉండే, ఎలక్షన్ అయిపోయినాక చేసేది ఉండే, అంత ఇమీడియట్ గా చేయాల్సిన అవసరం ఏముండే? అండ్ నిజంగా సిస్టమ్ ప్రకారంగా చేస్తే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఈ డ్రామాలను ఎందుకు ఆడుతున్నావు? అండ్ నిజంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని మాట్లాడుతున్న కేటీఆర్ ఇటువంటి దొంగ పనులు చేసి ఫ్రాడ్ చేసి ఇటువంటి అడ్డదారులు పోయి బ్రాండ్ ఇమేజ్ అని చెప్పి హైదరాబాద్ అడ్డం పెట్టుకొని నీ పార్టీ నాయకులను అడ్డం పెట్టుకొని డబ్బు దోసుకొని సిగ్గులేదా? ఈరోజు తెలంగాణ ప్రజలందరూ అడుగుతారు, చిన్న కేసు ఏం తప్పు చేయకపోతే వచ్చి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోకుండా ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నావు? ఎందుకు విచారణకు సహకరిస్తలేవు? ఇనిషియల్ స్టేజ్ లో ఎంక్వైరీకి పిలిచినప్పుడు అడ్వకేట్ ని కాదు, నీ ఎంటున్న నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలౌ చేయరు. ఆ కనీస అవగాహన లేదా నీకు? అది తెలిసి ఉద్దేశపూర్వకంగా ఏసీబీ ఆఫీస్కి వచ్చినట్టు వచ్చి నా అడ్వకేట్ నాతో అలౌ చేయమని ఇమీడియట్ కారు రిటర్న్ వెళ్ళిపోయాడు. ఈ డ్రామాలని దేనికోసం ఆడుతున్నావు? ఫస్ట్ దమ్ము ధైర్యం ఉంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుని తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాటలు మాట్లాడాలని కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నారు. దానితో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఈ దొంగ రేపు పొద్దున మన దేశాన్ని విడిచిపెట్టి పారిపోయే ఒక పరిస్థితి కూడా ఉంటది కాబట్టి ఆయన పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు ఏం చెప్తే అధికారులు అది చేస్తుంటారు. నా తప్పేముంది, అధికారులు చూసుకోవాలి కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం, అంటే మీరు చెప్పినటువంటి పనుని అధికారులు చేయడం వాళ్ళ తప్ప, వాళ్ళని బదిలీ చేస్తారా మీరు? 100% రాజ్యాంగంలో గానీ సిస్టమ్ లో గానీ డెమోక్రటిక్ కంట్రీలో అధికారులకి పొలిటీషియన్స్ కి ఎవరిది వాళ్ళకి ఒక రోల్ ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారంగా నాయకుడు చెప్పిన అధికారులు కూడా సిస్టమ్ లో లేకపోతే సిస్టమ్ లో లేదు సార్ అని చెప్పి ఆ నాయకులకి చెప్పి మేము చెయ్యము అని చెప్పాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. వారు బాధ్యతని మర్చిపోయి వారు తప్పుగా వ్యవహరిస్తే అని చాలా స్పష్టంగా కేటీఆర్ అంగీకరించండి. అవునే నేనే చేయమని చెప్పినా అని చెప్పి తనే అంగీకరించాడు. మళ్ళీ కోర్టులోనేమో నాకేం సంబంధం, అధికారులకు సంబంధం, అంటే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్. అంటే ఈ డ్రామాలు తప్పు ఎవరు చేసినా సిస్టమ్ ఫాలో కాకపోతే చట్టం అందరికీ సమానమే. అది నాయకుడు గాని అధికారి గాని సామాన్య పౌరునికి ఏ రకమైన రూల్స్ ఉంటాయో నాయకునికి అధికారులకు కూడా అదే రూల్స్ అదే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను ఎక్కడ తప్పు చేయలేదు, జరిగినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించి ప్రతి రిసిప్ట్ నా దగ్గర ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ప్రూవ్ చేసుకోమనండి, ఎంక్వైరీలో పాల్గొని ఎంక్వైరీకి సహకరించి న్యాయస్థానంలో ప్రూవ్ చేసుకోమనండి. తాను ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చిన నీతివంతుని ఏం చేయలేదని చెప్పాలి. కానీ నువ్వు బయటికి రాకుండా అన్ని నా దగ్గర ఉన్నాయని జేబులో పెట్టుకొని ఇక చూపిస్తా అని చెప్పి డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి నీకు డ్రామా రావని పేరు పెట్టినాం. ఇది మొత్తానికి నిజంగానే ఈ కార్ రేసింగ్ అనేది పెట్టుబడులకు అనుకూలంగా ఉంటే ఎందుకు పెట్టుబడులు ఇప్పటివరకు ఒకటి కూడా రాలేదని చెప్పేసి ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిజంగానే ఎలాంటి తప్పు కేటీఆర్ చేయకపోతే ఖచ్చితంగా విచారణకు సహకరించి వాళ్ళు తప్పు చేయలేని ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది.